ఈ మధ్యకాలంలో చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎస్ఈఓ కెరీర్ ఉంటుందా, ఎస్ఈఓ నేర్చుకుంటే మా బిజినెస్కి హెల్ప్ అవుతుందా అనేసి. మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీ క్వశ్చన్కి ఆన్సర్ అనేది దొరుకుతుంది. నేను ఈ వీడియోలో డైరెక్ట్గా ఎస్ఈఓ గురించి మాట్లాడడం లేదు. సో దానికంటే ముందు ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత లాస్ట్లో ఎస్ఈఓ గురించి మాట్లాడదాం. ఎందుకంటే డైరెక్ట్గా మనం ఎస్ఈఓ గురించి మాట్లాడితే సో పెద్దగా యూజ్ ఉండదు. సో దానికంటే పైన ఉన్న హైరార్కీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేసిన తర్వాత ఎస్ఈఓకి వచ్చామంటే మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. హాయ్, దిస్ ఇస్ మోహన్ కృష్ణ చెలాటూరు, ఫౌండర్ ఆఫ్ ఇండుమాల్. బిఫోర్ మన టాపిక్లో వెళ్ళడానికంటే ముందు ఒక స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. హరి ఒక వెబ్ డిజైన్ కంపెనీ రన్ చేస్తున్నాడు. 10 మెంబర్స్ టీమ్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ 50 lakhs టర్న్ ఓవర్ చేశారు. ఈ ఇయర్ తన ప్లాన్ ఏంటంటే దాన్ని 1 CR చేయాలన్నది తన ప్లాన్. సో ఇప్పుడు తను 50 lakhs నుండి 1 CRకి ఇంక్రీజ్ చేయాలంటే తను ఏం చేయాలా, ఏం చేస్తే తనకి 50 lakhs నుండి 1 CR రీచ్ అవుతుంది? ఇదే క్వశ్చన్ని నేను చాలా MBA కాలేజెస్, BBA కాలేజెస్లో సెమినార్స్ చేయడానికి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు పీపీల ఆన్సర్ ఏంటంటే, ఓకే 10 members వెబ్ డెవలపర్స్ ఉన్నారు కాబట్టి మనం 20 members వెబ్ డెవలపర్స్ని రిక్రూట్ చేసుకున్నాము అంటే మేబీ 1 CR అవడానికి పాసిబిలిటీస్ ఉంది అన్నారు. ఓకే, కొంతమంది ఏంటంటే సో హెచ్ఆర్ని రిక్రూట్ చేసుకోవాలా, లైక్ ఫైనాన్స్ పీపుల్ రిక్రూట్ చేసుకోవాలా అన్నట్టుగా డిఫరెంట్ ఆన్సర్స్ ఇచ్చారు. మీరు ఏమనుకుంటున్నారో కమెంట్లో మీరు షేర్ చేయండి. అంటే ఏం చేస్తే 50 lakhs నుండి 1 crore వెళ్తుంది అనేసి. ఓకేనా? ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే 50 lakhs నుండి 1 CRకి వెళ్ళడానికి 10 members వెబ్ డెవలపర్ నుండి 20 members వెబ్ డెవలపర్ని రిక్రూట్ చేసుకుంటే ఇంక్రీజ్ అవుతుందా? కాదు. లాస్ట్ ఇయర్ 50 lakhs వాళ్ళు ఎర్న్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు 100 ప్రాజెక్ట్స్ వేశారు. ఓకేనా? ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ఈ ఇయర్ వాళ్ళు 200+ ప్రాజెక్ట్స్ చేస్తేనే 1 CR రీచ్ అవ్వగలుగుతారు. అంతేనా? మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని ఇంక్రీజ్ అవ్వాలా, దాంతో పాటే మనకి డెవలపర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. చాలా కంపెనీస్ చేసేది ఏంటంటే ఫస్ట్ డెవలప్మెంట్ టీమ్ని ప్రాపర్ బిల్డ్ చేసుకుంటారు, ఎక్స్పాండ్ చేస్తారు. సో తరువాత సేల్స్ టీమ్ గురించి ఆలోచిస్తారు. ఓకే, మనకి సేల్స్ టీమ్ కావాలా అన్నట్టు ఆలోచిస్తారు. సో తరువాత లాస్ట్లో మార్కెటింగ్ టీం గురించి ఆలోచిస్తారు. అంతేనా? బట్ ఏంటంటే ఒక హైరార్కీ ఉందన్నమాట. సో మనకి ఫస్ట్ రిక్వైర్మెంట్, ఓకే డెవలపర్స్ ఆల్రెడీ ఉన్నారు, నేను లేరని చెప్పట్లేదు, నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఎక్స్పాన్షన్ గురించి. సో మళ్ళీ కొంతమంది కమెంట్ చేస్తారు, సో నువ్వు సేల్స్ మార్కెటింగ్ అని చేసిన తర్వాత అగైన్ నీకు డెవలపర్ లేకపోతే నువ్వు ఏం చేస్తావు అనేసి. నా ఇంటెన్షన్ అది కాదు. సో లాస్ట్ వరకు వినండి అనమాట. ఫస్ట్ ఆల్రెడీ టీమ్ సంథింగ్ ఉన్నారు. ఇప్పుడు ఏంటి, మనకి దీన్ని స్కేల్ చేయాలి. స్కేల్ చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే మార్కెటింగ్ టీం వాళ్ళని మనం రిక్రూట్ చేసుకున్నాం అనుకోండి. సో మార్కెటింగ్ టీం వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, పీపుల్కి ఈ సర్వీస్ని ఆఫర్ చేస్తున్నామన్న విషయం తెలియాలి. అంతేనా? తర్వాత దాంతో నుండి మనకి లీడ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో లీడ్స్ వచ్చినంత మాత్రాన ఆర్డర్స్ రావు. వచ్చిన తర్వాత ఈ సేల్స్ టీమ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కస్టమర్ని కన్విన్స్ చేయగలగాలి. లైక్ నెగోసియేషన్ కానివ్వండి, ప్రైస్ కానీ, ప్రపోజల్ కానివ్వండి, ఇవి సేల్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మార్కెటింగ్ వాళ్ళు లీడ్స్ తీసుకొస్తారు, తర్వాత సేల్స్ వాళ్ళు ఆ లీడ్ని ఆర్డర్ కన్వర్ట్ చేయాలి. ఆర్డర్ కన్వర్ట్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది డెవలప్మెంట్ టీమ్ ఆర్ ఆపరేషన్ టీమ్ వీళ్ళు చేయాలన్నమాట. సో ఇది హైరార్కీ. చాలా కంపెనీస్ బ్యాక్ నుండి వెళ్తుందన్నమాట, కరెక్ట్ హైరార్కీలో రాదనమాట. ఇప్పుడు మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ మార్కెటింగ్ టీమ్ బిల్డ్ చేసి ఆ ఏవైతే 100 ప్రాజెక్ట్స్ లాస్ట్ ఇయర్ చేస్తున్నారో దాన్ని 200 తేవడానికి ఎలాంటి మార్కెటింగ్ యాక్టివిటీస్ చేయాలి, ఆర్ సేల్స్ టీమ్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, తరువాత ఎలా మనం డెవలప్మెంట్ టీమ్ని ఇంక్రీజ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ పాయింట్లోకి వద్దాం మనం. ఇక్కడ ఏంటి నా మెయిన్ మోటో అంటే, ఇప్పుడు ఒక కంపెనీ స్కేల్ అవ్వాలి అంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ రావాలి. ఎక్కువ ప్రాజెక్ట్స్ రావాలంటే మార్కెటింగ్ యాక్టివిటీస్ అనేది కంపెనీకి అవసరమా లేదా? మార్కెటింగ్ యాక్టివిటీస్ చేయాలంటే ఎవరు కావాలా? మార్కెటింగ్ టీం కావాలి. ఓకే, ఇన్హౌస్ టీం అవ్వచ్చు, లేకపోతే బయట ఒక ఏజెన్సీని రిక్రూట్ చేసుకోవడము, అవి చేస్తారు. ఇప్పుడు కంపెనీ గ్రో స్కేల్ కావాలి అంటే ఖచ్చితంగా మార్కెటింగ్ వాళ్ళు అవసరం, ఆర్ మార్కెటింగ్ యాక్టివిటీస్ అవసరం అన్నట్టుగా మనం చెప్తున్నాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, కంపెనీస్కి మార్కెటింగ్ రిక్వైర్మెంట్ అనేది ఎప్పుడూ ఉంటుందా లేకపోతే ఉండదా? అసలు ఒక కస్టమర్, ఈవెన్ నేను విజిట్ చేసినప్పుడు కస్టమర్ ఏమంటాడంటే, నాకు వచ్చిన క్లయింట్స్ చాలు మోహన్, నాకు పెద్ద కస్టమర్స్ అవసరం లేదు, ఉన్నవే నేను చేసుకుంటే చాలు అంటారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఒక 5% ఉంటారు మార్కెట్లో. మిగిలిన 95% ఆఫ్ పీపుల్ వాళ్ళు ఎలా మనం మార్కెట్లో ఎక్స్పాండ్ అవ్వాలా, ఎక్కువ ఆర్డర్స్ ఆర్ ఎక్కువ లీడ్స్ ఎలా తీసుకొచ్చుకోవాలా, ఎక్కువ సేల్స్ ఇంప్రూవ్ ఎలా చేయాలా అని ఆలోచించారా? మీరు చెప్పండి. సో ఖచ్చితంగా మార్కెటింగ్కి ప్రతి కంపెనీలోనూ రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ చాలామందికి వాళ్ళకి మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఉందన్న విషయమే వాళ్ళకి చాలా కంపెనీస్కి తెలియదు. అంతేనా? బట్ డిఫాల్ట్గా ఏంటి, మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది. సో మార్కెటింగ్కి స్కోప్ ఉంది. ఓకేనా? దెన్ మన టాపిక్లోకి వద్దాం. టైప్స్ ఆఫ్ మార్కెటింగ్. మార్కెటింగ్లో హండ్రెడ్స్ ఆఫ్ మార్కెటింగ్ టైప్స్ ఉన్నాయి.
నేను మెయిన్గా ఏంటంటే ఒక 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాను. ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్, ఇంకోటి డిజిటల్ మార్కెటింగ్. సో ఫస్ట్ వి గో విత్ ట్రెడిషనల్ మార్కెటింగ్. అసలు ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో మనం సింపుల్ చెప్పాలి అంటే మనం టీవీలో యాడ్స్ చూస్తూ ఉంటాం, న్యూస్ పేపర్లో యాడ్స్ చూస్తూ ఉంటాం. సో లైక్ బ్యానర్స్ వేసి ఉంటారు బయట, లైక్ పాంప్లెట్స్ పంచుతారు. సో ఇవంతా ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా తక్కువ చిన్న కంపెనీస్ మాత్రమే ట్రెడిషనల్ మార్కెటింగ్ చేస్తున్నాయి అనమాట. పెద్ద పెద్ద కంపెనీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ది హిందూలో మనం ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇవ్వాలంటే ₹1 కోటి ఖర్చు పెట్టాలి ఒక రోజుకి. మనం పెట్టాల్సిన ఖర్చు ఒక చిన్న కంపెనీ పెట్టగలుగుతుందా? పెట్టలేదు. పెద్ద కంపెనీస్ ఆ రేంజ్లో అమౌంట్ ట్రెడిషనల్గా ఇప్పటికి ఖర్చు పెడతాను. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ వాళ్ళ బ్రాండ్ వైడ్గా స్ప్రెడ్ అవ్వాలనేసి. బట్ ఏంటంటే స్మాల్ కానీ మీడియం స్కేల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు ట్రెడిషనల్గా అంత ఖర్చు పెట్టలేరు. సో వాళ్ళు చూస్ చేసుకునే ఆప్షన్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే సింపుల్ డెఫినేషన్ చెప్తాను. డూయింగ్ మార్కెటింగ్ ఆన్ డిజిటల్ మీడియా. డిజిటల్ మీడియాలో చేసే మార్కెటింగ్ యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ అనుకోవచ్చు. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో కానివ్వండి, లైక్ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఆర్ లింక్డ్ఇన్లో, ఆర్ గూగుల్, ఆర్ బింగ్, వీటిలో ఏవైతే ఇవన్నీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ కదా, ఈ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని మనం చేసే మార్కెటింగ్ మొత్తము కూడా మనము డిజిటల్ మార్కెటింగ్ అని మనం చెప్పొచ్చు అనమాట. బుక్లో ఉన్న డెఫినేషన్ నాకు తెలియదు, కానీ డిజిటల్ మార్కెటింగ్ అంటే మీనింగ్ అయితే ఇదే అనమాట, డూయింగ్ మార్కెటింగ్ ఆన్ డిజిటల్ మీడియా. సో డిజిటల్ మార్కెటింగ్లో కూడా అది కూడా చాలా సముద్రం అనమాట. లైక్ మనం చెప్పుకోవాలంటే SEO అంటాం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటాం, ఈమెయిల్ మార్కెటింగ్ అంటాం, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటాం. సో ఇలా చాలా మార్కెటింగ్ టైప్స్ అనేది ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్లో కూడా ఉందన్నమాట. మనం 1 by 1 చూసుకుంటూ వద్దాం. సో ఏవేవి ఉన్నాయి సంథింగ్ అన్నట్టుగా. సో ఫస్ట్ వి గో విత్ సోషల్ మీడియా మార్కెటింగ్. అంటే మనము లీడ్స్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఆర్ ఫేస్బుక్ ద్వారా, ఆర్ లింక్డ్ఇన్ ద్వారా, సమ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మనం జనరేట్ చేసే మొత్తం కూడా సోషల్ మీడియా మార్కెటింగ్. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది అనుకుంటున్న విషయం ఏంటంటే మెటా యాడ్స్ రన్ చేయడం తెలిస్తే చాలు, సో మనం ఆటోమేటిక్గా మన బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆర్ బయట మార్కెట్లో మెటా యాడ్స్ వీటన్నిటికి కూడా మంచి రిక్వైర్మెంట్ ఉంది, సో ఈజీ జాబ్స్ వస్తాయని. సో ఇట్ ఈస్ 100% ట్రూ. మెటా యాడ్స్ అనేది ఆ విధంగా పర్ఫామ్ చేస్తుంది, లేదని మనం చెప్పట్లేదు. ఓకే, అసలు సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకుంటే మనకి కెరియర్ ఉంటుందా, పాసిబిలిటీస్ ఉంటుందా లేదా అని చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి సోషల్ మీడియా మార్కెటింగ్ చేయడం వల్ల ఒక బిజినెస్ ఓనర్కి ఎలాంటి బెనిఫిట్ ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక షాప్ ఓపెన్ చేశాను. ఏం షాప్ అంటే స్పోర్ట్స్ షూ షాప్ ఫర్ మెన్స్. ఎక్కడ అంటే తిరుపతిలో నేను రన్ చేశాను. ఇప్పుడు నేను ఒక న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చాను అనుకోండి, నా రైట్ ఆడియన్స్కి నేను రీచ్ అవ్వగలుగుతానా? రీచ్ అవ్వలేను. అంటే మేబీ మన రైట్ ఆడియన్స్ కూడా చూస్తారు, అంటే బియాండ్ కూడా వెళ్తారు, బట్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా? సపోజ్ నేనేమనుకుంటున్నాను, నా షాప్ ఇప్పుడు తిరుపతిలో ఉంది కాబట్టి ఎవ్రీడే మార్నింగ్ న్యూస్ పేపర్స్ ఎవరైతే కొనుక్కుంటారో వాటిలో నేను పాంప్లెట్స్ పెట్టి నేను పంపిస్తాను అనుకోండి. సో ఎంతమంది యూత్ స్పోర్ట్స్ షూ ఎవరైతే తీసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ నా టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే 18 నుండి 30 ఏజ్ అనుకోండి, వీళ్ళు ఈ ఏజ్ పీపుల్ ఎంతమంది న్యూస్ పేపర్ చూస్తున్నారు, ఆర్ న్యూస్ పేపర్లో మనం పాంప్లెట్ పెట్టుంటాం కదా, ఆ పాంప్లెట్ని వాళ్ళు చూస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్లో పెట్టారనుకోండి, ఆ ఇంట్లో ఒక యంగ్ గాయ్ ఉన్నాడు అనుకోండి, అతను నిద్రలేయడానికే 7 అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళ నాన్నో లేకపోతే వాళ్ళ తాతో ఆల్రెడీ పేపర్ చూస్తుంటాడు, పేపర్లో ఆ పాంప్లెట్ తీసి పక్కన పెట్టుంటాడు. సో డైరెక్ట్గా రీచ్ అవ్వడానికి కూడా పాసిబిలిటీస్ లేదు, అంతేనా? అదే మనము ఒక మెటా యాడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో మనము ఎగ్జాక్ట్గా మన షాప్ ఇక్కడ ఉందంటే ఒక 3 కిలోమీటర్ రేడియస్లో మనం ఎగ్జాక్ట్గా ఎవరైతే మెన్ ఉంటారో వాళ్ళకి రీచ్ అవ్వాలి, ఈ ఏజ్ నుండి ఈ ఏజ్ పీపుల్కి రీచ్ అవ్వాలా అన్నట్టుగా మనం వాళ్ళకే మన ప్రోడక్ట్ని డిస్ప్లే చేయొచ్చు. అంటే మనం చూపించినంత మాత్రాన వాళ్ళు కొంటారని కాదు, వాళ్ళకే రిక్వైర్మెంట్ లేదు. సోషల్ మీడియా మార్కెటింగ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ, మేబీ తప్పు కూడా అవ్వచ్చు, ఓకేనా? నా పాయింట్ ఆఫ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా అంటే పీపుల్కి అట్ ప్రజెంట్ రిక్వైర్మెంట్ లేదు, వాళ్ళకి ఏంటంటే బట్ ఈ ప్రోడక్ట్ని వాళ్ళు ఎప్పుడైనా కొనడానికి పాసిబిలిటీస్ ఉంది, నాట్ టుడే. ఓకేనా? సో ఎప్పుడైతే మన బ్రాండ్ ఆర్ మన ప్రోడక్ట్ అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంటుందో, సో లైక్ మైండ్లో స్టోర్ అయిపోతుంది అన్నమాట. ఓకే, పలానా స్పోర్ట్స్ షూ షాప్ ఇన్ ఫ్యూచర్ కొనాలనుకున్నప్పుడు అరే లాస్ట్ టైం మనం అక్కడ చూసాం కదా అన్న ఇది అనేది ఒక బ్రాండింగ్ అనేది ఉండిపోతుంది అన్నమాట. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చెప్తున్నాను, మేబీ ఐఎమ్ రాంగ్, ఐ డోంట్ నో. సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది మనం అవేర్నెస్ తీసుకురావచ్చు. సో దెన్ ఈ మధ్య ఏంటంటే ట్రెండ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఒక పర్సన్ సోషల్ మీడియాలో మన యాడ్ చూశాడు అంటే ఆటోమేటిక్గా తనని రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ డిఫరెంట్ ప్లేసెస్లో యాడ్స్ చూపిస్తూ అతన్ని కొనేలాగా ఫోర్స్ చేయడం. బట్ కస్టమర్ కొనాలని డిసైడ్ అయితేనే కొంటాడు.
మనం ఎంత ఫోర్స్ చేసినా తను కొనే ఛాన్సెస్ అయితే లేదు. అవునా? మేబీ తన దగ్గర డబ్బులు ఉందో లేదో అది పక్కన పెట్టండి. సో తనకి అట్ ప్రజెంట్ నీడ్ లేదు. ఓకేనా? బట్ దీనివల్ల ఏంటి, మన బ్రాండింగ్ అనేది వస్తుంది. ఇన్ ఫ్యూచర్ కావాలన్నప్పుడు తను గుర్తుపెట్టుకొని మనం కాంటాక్ట్ అవుతాడు. అంతేనా? ఓకే. దెన్ కమింగ్ టు ద ఎస్ఈఓ. సో ఎస్ఈఓని అండ్ యాడ్వర్డ్స్ రెండు కలిపి ఒకేసారి మాట్లాడదాం. సో దానికంటే ముందు ఒక స్టోరీ ఒకటి మాట్లాడదాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇది సమ్మర్ సీజన్. అంటే సో మ్యాంగోస్ ఈజీగా దొరికే సీజన్ అనమాట. ఇప్పుడు సపోజ్ నాకు వచ్చి మ్యాంగో తినాలనిపించింది. నేనేం చేస్తాను, మార్కెట్కి వెళ్తాను, ఒక 2 kgs ఒక 5 kgs మ్యాంగోస్ తీసుకొస్తా ఇంటికి. ఓకేనా? తినేసాము. సపోజ్ ఇప్పుడు అగైన్ నాకు మ్యాంగోస్ కావాలి. నేనేం చేయాలా, అగైన్ నేను మార్కెట్కి వెళ్ళాలి, అగైన్ ఒక 2 kgs 5 kgs తీసుకురావాలి. అగైన్ కంప్లీట్ అయిపోయింది, అగైన్ ఇంకా తినాలనిపిస్తాను. మేబీ నేను ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను, లేకపోతే షాప్కి వెళ్ళి తీసుకొస్తాను. అగైన్ మన అమౌంట్ పే చేసి తీసుకొని వచ్చి మళ్ళీ మనం తినాలనుకుంటే తినచ్చు అనమాట. సో ఇదే ప్రాసెస్. ఇంకా అదర్ ఆప్షన్స్ ఏమున్నాయి? సపోజ్ నాకు మ్యాంగోస్ కావాలి అంటే నాకు షాప్కి వెళ్ళి కొనకుండా ఇంకేం ఆప్షన్ ఉంది? ఒక విత్తనం నాటి సో చెట్టును ఒక 5 to 8 years మనం పెంచాము అంటే అది 8 years తర్వాత ఆర్ 5 years తర్వాత మనకి ఫ్రూట్స్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతేనా? మేబీ ఇది సిల్లీగా అనిపించవచ్చు, బట్ ట్రూ అదే కదా. మనము ఒకటి షాప్కి వెళ్ళి కొనుక్కోవాలా, రెండు ఇంకొకటి మనమే చెట్టు ఒకటి పెంచుకొని ఆ చెట్లో నుండి మ్యాంగోస్ మనకు కావాల్సినప్పుడు మనం కోసుకొని తినాలి. మేబీ ఆ చెట్లో ఒక చెట్టు నాటుతావా, 10 చెట్లు నాటుతావా, 20 చెట్లు నాటుతావా, నీకున్న స్పేస్, నీకున్న క్యాపబిలిటీ వీటిపైన డిపెండ్ అయి ఉంటాయి. బట్ ఆ 5 years ఆర్ 8 years ఆర్ 10 years నువ్వు దాన్ని ఎంత ప్రాపర్గా నువ్వు కాపాడుకుంటూ వస్తావో నీకు ఎన్ని ఫ్రూట్స్ కావాలో అన్ని ఫ్రూట్స్ ఇస్తుందా లేదా? సేమ్ డిజిటల్ మార్కెట్లో కూడా ఎస్ఈఓ అంటే మనం చెట్టు నాటి పండ్లు కోసుకోవడం, అంటే వెయిట్ చేసి 5 years to 8 years వెయిట్ చేసి పండ్లు కోసుకొని తినడం అనమాట. ఇంకోటి సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, అంటే యాడ్స్ ఏదైతే చెప్పాము యాడ్స్ ఇంతకుముందు అవి, అంటే మన షాప్కి వెళ్ళి అమౌంట్ పే చేసి మనకు కావాల్సినంత తీసుకొచ్చుకున్నాం కదా, అదనమాట డిఫరెన్స్ ఇది. సో ఇప్పుడు మన రియాలిటీలోకి వద్దాం. ఎస్ఈఓ అంటే ఏంటి, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఏంటి అని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఒక సర్వీస్ కావాలా, నాకు ఒక వెబ్ డిజైనర్ కావాలా, ఆర్ ఒక ఇంటీరియర్ డిజైనర్ కావాలా, ఆర్ నేను ఒక ఫ్లాట్ కొనాలనుకుంటున్నాను. ఏం చేస్తాం జనరల్గా మనం ఒక సప్లయర్నో లేకపోతే ఒక పర్సన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, సర్చ్ ఇంజిన్లోకి వెళ్తాం. గూగుల్ అవ్వచ్చు, బింగ్ అవ్వచ్చు, అదర్ ఏదైనా ప్లాట్ఫామ్ కూడా అవ్వచ్చు. మనం వెళ్ళి ఏం సెర్చ్ చేస్తాము, ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ చెన్నై ఆర్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు అని సెర్చ్ చేస్తాం. అంతేనా? సో నాకు రిక్వైర్మెంట్ ఉంది, నేను దానివల్ల గూగుల్లోకి వెళ్ళి ఆర్ బింగ్లోకి వెళ్ళి నేను సెర్చ్ చేశాను. అంతేనా? ఇది సెర్చ్ యాక్టివిటీ అనమాట. ఇప్పుడు ఎవరైతే గూగుల్లో టాప్లో ఉంటారో వాళ్ళని పీపుల్ కాంటాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంది. ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు గూగుల్ ఏమైనా సెర్చ్ చేస్తున్నప్పుడు మీరు గూగుల్లో ఫస్ట్ పేజ్లో ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తారా, లేకపోతే 10th పేజ్లో 20th పేజ్లో 30th పేజ్లో ఉన్న వాళ్ళు మీరు కాంటాక్ట్ చేస్తారా? ఖచ్చితంగా ఫస్ట్ పేజ్, సమ్ టైమ్ సెకండ్ పేజ్, ఇంకా ఎక్కువ మాట్లాడితే 3rd పేజ్, అంతే. అంతకు మించి వెళ్ళి ఒక సర్వీస్ ప్రొవైడర్ని ఫైండ్ అవుట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. మేబీ పాసిబిలిటీస్ ఉండొచ్చు, ఐ డోంట్ నో. ఇప్పుడు మనము అక్కడ ఆ ప్లేస్లో మనము టాప్లో ఉండాలి. అక్కడ టాప్లో ఉండాలి అంటే మనకున్న ఆప్షన్స్ 2. ఒకటి యాడ్వర్డ్స్ అంటే సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఇంకొకటి ఎస్ఈఓ. సో ఎవరైతే అమౌంట్ పే చేస్తారో పే చేసి తీసుకునేదాన్ని యాడ్వర్డ్స్ అంటాం. అంటే వాళ్ళు ఎలా పే చేస్తారంటే, ఇప్పుడు నాకు యాడ్స్ ద్వారా నాకు లీడ్స్ కావాలనుకోండి, నేనేం చెప్తాను గూగుల్కి, ఇప్పుడు ఎవరైనా సరే ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ చెన్నై సెర్చ్ చేస్తే నా వెబ్సైట్ గూగుల్లో టాప్ రావాలి, నేనే ఫస్ట్ ఉండాలని చెప్తాను గూగుల్కి. అప్పుడు గూగుల్ నన్ను ఏమడుతుందంటే, సరే నువ్వే టాప్లో ఉంటావు, నాకేమిస్తావు, నేను టాప్లో పెడితే నాకేమిస్తావు అని గూగుల్ అడుగుతాను. అప్పుడు నేను ఏం చెప్పచ్చు అంటే, సరే ఎవరైనా ఒకరు క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేసి నా వెబ్సైట్ లోపలికి వస్తే నేను ఒక 20 రూపీస్ పే చేస్తాను ఆర్ 30 రూపీస్ పే చేస్తాను అని మనం బిడ్ వేయాలి. ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ చెన్నై అనే ఓ కీవర్డ్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్ ఒక పర్సన్ సెర్చ్ చేసినప్పుడు ఒక పర్సన్ క్లిక్ చేసి మన వెబ్సైట్లోకి వచ్చాడంటే మనము ఆ బిడ్డింగ్ వాల్యూ ఎంత పే చేయాలి తెలిసిన, 150 నుండి 200 రూపీస్ పే చేయాలి. అంటే ఒక పర్సన్ మన వెబ్సైట్లోకి రావడానికి మనం పే చేసిన అమౌంట్ 100 నుండి 200, సమ్ ఇండస్ట్రీలో 1000 రూపాయలు కూడా పడుతుంది. ఏంటి, ఒక క్లిక్. ఆ పర్సన్ మన వెబ్సైట్లోకి వచ్చినంత మాత్రాన కొంటాడనే రూల్ ఏమీ లేదు. అంతేనా? జస్ట్ తను సెర్చ్ చేశాడు, చూద్దాం అనుకున్నాడు, మేబీ ఇప్పుడు రిక్వైర్మెంటో లేకపోతే రేపటి రిక్వైర్మెంటో లేకపోతే నెక్స్ట్ మంత్ రిక్వైర్మెంట్ తెలియదు. తను సెర్చ్ చేశాడు, సో నువ్వు టాప్లో ఉన్నావు, నువ్వేం చెప్పున్నావు గూగుల్కి, నేను ఫస్ట్లో ఉండాలా, ఎవరైనా క్లిక్ చేసి నా వెబ్సైట్ లోపల వచ్చారంటే వాళ్ళు క్లిక్ చేసేందుకు గాను నీకు ఒక 150 రూపీస్ పే చేస్తాను. సో అంటే దానికి ఫిక్స్డ్ అమౌంట్ ఉందన్నమాట. ఆ అమౌంట్ అనేది 2 కాంపిటీటర్స్ ఆర్ 3 కాంపిటీటర్స్ వల్ల పెరుగుతూనే పోతుంది. నేనేమంటాను,
నేను 150 రూపీస్ పే చేస్తాను చెప్తా. ఇంకో పర్సన్ నేను 170 పే చేస్తాను ఒక క్లిక్ అంటాడు. ఇంకో పర్సన్ 190. సో ఈ విధంగానే పెరిగిపోతుంది. ఈవెన్ అంటారు కదా, బైజూస్ అనే కంపెనీ ఇట్లా యాడ్స్లో ఎక్కువ స్పెండ్ చేసేసింది అనమాట. దానివల్ల ఏంటంటే బిడ్డింగ్ రేంజ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో బిడ్డింగ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకంటే అన్ని క్లిక్స్ మాకే రావాలా, అంత ట్రాఫిక్ మాకే రావాలా అన్నట్టుగా బిహేవ్ చేసినప్పుడు లాస్ట్గా కాంపిటీటర్స్ మనం కొట్టుకుంటాం ఓకే, బట్ లాస్ట్గా ఎర్న్ చేసేది ఎవరు అంటే ప్లాట్ఫామ్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు, అదర్ సర్చ్ ఇంజిన్స్ అనుకోండి. ఓకేనా? సో ఈ విధంగా బిడ్డింగ్ని బేస్ చేసుకొని మన వెబ్సైట్ అనేది యాడ్స్లో కూడా మనకి టాప్ రావడము, లేకపోతే ఫస్ట్ పొజిషన్ రావడము. యాడ్స్ కూడా ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ గూగుల్లోనే ఫస్ట్, సెకండ్, థర్డ్. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ ఒక పేజీకి ఒక యాడ్ ఉండేది. సో ఇప్పుడు ఫస్ట్లో 3 యాడ్స్ వస్తుంది, మధ్యలో కూడా ఒక యాడ్ వస్తుంది, లాస్ట్లో కూడా 2 యాడ్లు వస్తుంది. సో ఈ విధంగా ఇంకా వాళ్ళు సంపాదించాలి కదా. ఒక సర్చ్ అయినా బిల్డ్ చేశారు, వాళ్ళకి అమౌంట్ ఎట్లా వస్తుంది, వాళ్ళ డబ్బులు ఎట్లా వస్తుంది వాళ్ళకి? ఇట్లా ఎవరైతే యాడ్స్ పే చేస్తారో ఆ డబ్బులే వాళ్ళకి. ఓకే, సో దానికి పక్కన పెడదాం. నాట్ ఓన్లీ ఎవరైతే ఎక్కువ అమౌంట్ పే చేస్తారో వాళ్ళ పొజిషన్స్ అనేది టాప్ ఉండడం కాదు. సో దాని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయన్నమాట. సో తక్కువ పే చేసిన వాళ్ళు లాస్ట్లో ఉండడం, ఎక్కువ పే చేసిన వాళ్ళు టాప్లో ఉండడం అనేది ఉండదు. కానీ ఆ అమౌంట్ నేను ఎంత ఇస్తాను అని బిడ్ చేస్తావో అది వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. బట్ అది ఒక్కటే ఫ్యాక్టర్ కాదు. సో యాడ్వర్డ్స్లో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దాని గురించి తర్వాత కూడా మాట్లాడదాం మనం. దెన్ కమింగ్ టు ద ఎస్ఈఓ. ఓకేనా? సో ఎస్ఈఓ ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఒక విత్తనం నాటి దాన్ని చుట్టుపక్కల ఒక ఆవులు కానీ మేకలు కానీ ఏమీ తినకుండా దానికి ఏ టైంలో వాటర్ కావాలో ఆ టైంలో మనం ప్రాపర్గా వాటర్ అన్నీ ఇస్తూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే ఒక 5 years తర్వాత అది మనకి కంటిన్యూగా ఫ్రూట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సేమ్ అట్లనే మన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో వెబ్సైట్ని ప్రాపర్గా సర్చ్ ఇంజిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మన వెబ్సైట్ని మొత్తం మనం ఆప్టిమైజ్ చేసాము అంటే ఒక 6 months to 1 year మనం కన్సిస్టెంట్గా ఎట్లాగైతే మనం విత్తనాటిని వెంటనే కాయ ఎట్లయితే ఎదురు చూడమో ఆ విధంగా మనము వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 6 నెలల వరకు ఆర్ 1 year వరకు బేస్డ్ ఆన్ కాంపిటీషన్ అనమాట, అది డిపెండ్ అయ్యి ఉంటుంది. మనము ఆప్టిమైజ్ చేసాము అంటే తరువాత అది ఫ్రీగానే మనకి లీడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఓకే మీరు ఎస్ఈఓ అని చెప్తున్నారు, ఎస్ఈఓ అంటే ఏంటి? సర్చ్ ఇంజిన్లో అంటే గూగుల్లో కానీ బింగ్లో కానీ మన టాప్ రావాలా? ఇప్పుడు అసలు ఎవరు కూడా పెద్దగా సర్చ్ ఇంజిన్ వాడట్లేదు కదా, చాట్ జీపీటీ కానీ ఆర్ పర్ప్లెక్సిటీ కానీ జెమినీ వాడుతున్నారు కదా. అప్పుడు ఎస్ఈఓ గ్రోత్ ఏముంటుంది? ఆర్ ఎస్ఈఓకి అసలు నీడ్ ఉంటుందా ఒక బిజినెస్ పర్సన్కి కానివ్వండి, వేరే ఎవరికైనా కానివ్వండి అని అడుగుతున్నారు. సో క్వశ్చన్ అయితే చాలా వ్యాలిడ్ అయిన క్వశ్చన్ అనమాట. మనం ఎస్ఈఓ అంటే ఏం చేస్తామంటే ఏదో సర్చ్ ఇంజిన్ని ఏదో చేయడం కాదు. మనము మన చేతిలో మన వెబ్సైట్ ఉంటుంది. మన వెబ్సైట్ని ఆటోమేటిక్గా సర్చ్ ఇంజిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్తున్నాం. నేను ఈ సర్వీస్ చేస్తున్నాను, ఈ లొకేషన్లో చేస్తున్నాను అన్న విషయము ఆ సర్చ్ ఇంజిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం చెప్తున్నాం. సేమ్ పర్ప్లెక్సిటీ కానివ్వండి, చాట్ జీపీటీ కానివ్వండి, జెమినీ ఏఐ కానీ నేను తెలియకుండా అడుగుతున్నాను. మీరు ఒక క్వశ్చన్ చాట్ జీపీటీనో పర్ప్లెక్సిటీనో అడిగారు అనుకోండి, ఒక క్వశ్చన్ అడిగారు, సప్లైర్స్ కావాలా ఆర్ సంథింగ్ ఇన్స్టిట్యూట్స్ కావాలా అనేసి, దానికి డేటా ఎక్కడ నుండి వస్తుంది? ఎక్కడో ఒక చోట తీసుకురావాలి కదా. ఆ ఎక్కడో ఒక చోట అనేది డిఫరెంట్ మల్టిపుల్ సైట్స్ నుండి డేటా మొత్తం కలెక్ట్ చేసి అది ఆన్సర్ ఇస్తుంది. సో ఇప్పుడు మనము దానికి తగినట్టుగాను మన వెబ్సైట్ ఆప్టిమైజ్ చేయాలి. మనకి ఓవరాల్గా ఏంటంటే ఎస్ఈఓ కానీ జీఈఓ కానీ ఏంటంటే మన వెబ్సైట్ని వాళ్ళకి తగినట్టుగా మనం మాడిఫై చేసుకోవాలి ఆర్ ఆప్టిమైజ్ చేసుకోవాలన్నమాట. సో అదే మెయిన్ ఇంటెన్షన్. ఇప్పుడు చెప్పండి, ఒక పర్సన్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నాడు, లైక్ వెబ్ డిజైనర్స్ ఇన్ చెన్నై ఆర్ వెబ్ డిజైనర్స్ ఇన్ బెంగళూరు సంథింగ్ సెర్చ్ చేస్తున్నారంటే అది క్వాలిటీ లీడా కాదా? అంటే ఆ కస్టమర్ కానీ మన దగ్గరికి వచ్చాడు, మనల్ని కాంటాక్ట్ అయ్యాడు అంటే అది క్వాలిటీ లీడా కాదా? కన్వర్షన్ అనేది ఎస్ఈఓ ద్వారా వచ్చే లీడ్స్ ఏవైతే ఉంటాయో, ఎస్ఈఓ కానీ యాడ్వర్డ్స్ ద్వారా ఏవైతే ఉంటాయో లీడ్స్, కన్వర్షన్ రేషియో ఎక్కువ ఉంటుంది యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్. ఈవెన్ దో ఇండుమాల్లో మేము డైరెక్ట్గా బిజినెస్ చేస్తున్న టైంలో ఏంటంటే ఎస్ఈఓ ద్వారా వచ్చే ఎంక్వైరీస్ మ్యాక్సిమం క్లోజ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ దొరకదు, వాళ్ళకి వేట్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు సెర్చ్ చేస్తారు. ఎవరండి గూగుల్లో వచ్చి జస్ట్ టైంపాస్ కోసం సెర్చ్ చేస్తారు? 100లో మేబీ ఒక 5 మంది ఉంటారు, 10 మంది ఉంటారు. మిగిలిన వాళ్ళు జస్ట్ టైంపాస్ కోసం వచ్చి గూగుల్లో వచ్చి నాకు వెబ్ డిజైనర్స్ ఎవరు ఉన్నారు, లైక్ ఇంటీరియర్ డిజైనర్స్ ఎవరు ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, బెంగళూరులో ఎవరు ఉన్నారు సెర్చ్ చేస్తారు. మీరు చెప్పండి. సో అది ఒక బిజినెస్కి ఇంపార్టెంటా కాదా? అట్లాంటి పర్సన్స్ని మొత్తం గ్రాప్ చేయడమే ఇంపార్టెంటా కాదా? ఒక కంపెనీకి హాట్ లీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అట్రాక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవే సేల్స్ కన్వర్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ అదర్ థింగ్స్ నేను బ్యాడ్ చేయట్లేదు. సోషల్ మీడియా దానికి ఉన్న వాల్యూ దానికి ఉంది, ఎస్ఈఓకి ఉన్న వాల్యూ ఎస్ఈఓకి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
మీరు ఒక రెస్టారెంట్ పెట్టుకున్నారండి. రెస్టారెంట్ పెట్టుకునేసి మీరు లింక్డ్ఇన్లో మార్కెటింగ్ చేస్తారు. లింక్డ్ఇన్లో ఎక్కువ మీరు యాడ్స్ ఇచ్చారు, చాలా చేశారు అనుకోండి, మీకు ఏమైనా యూజ్ ఉంటుందా? మనము మన ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు అన్న విషయం మనం తెలుసుకొని అదే రెస్టారెంట్కి నువ్వు యాడ్స్ అనేది ఇన్స్టాగ్రామ్లో ఇచ్చుంటే బెటర్గా ఉండేదేమో. మన మార్కెటింగ్ యాక్టివిటీలో కూడా ఏంటంటే మనం డెసిషన్ తీసుకోగలగాలి. లైక్ ఏ ప్లాట్ఫామ్లో చేస్తే మనకు బెటర్గా ఉంటుంది, లైక్ గూగుల్లో చేస్తే బెటర్ ఉంటుందా, ఇన్స్టాలో బెటర్ ఉంటుందా, లింక్డ్ఇన్లో బెటర్ ఉంటుందా అనే డెసిషన్ తీసుకోవాలి. సో అల్టిమేట్గా మార్కెటింగ్ యొక్క ఇంటెన్షన్ ఏంటి? పీపుల్ని మన కంపెనీ లోపలికి అట్రాక్ట్ చేయడం. ఇప్పుడు ఏంటంటే నా క్వశ్చన్, ఏ కంపెనీ నాకు ఫ్యూచర్లో కొత్త లీడ్స్ వద్దు, కొత్త కస్టమర్స్ వద్దు అని ఏ కంపెనీ చెప్తుంది? మేబీ చెప్పే వాళ్ళు ఉన్నారు, 95% అయితే చెప్పరు, ఓన్లీ 5% పీపుల్ మేబీ ఉండొచ్చును. అంటే నేను చూస్తున్నాను, అలా చెప్పిన వాళ్ళు నేను చూస్తున్నాను, నాకు వద్దు అని చెప్పిన వాళ్ళు నేను చూస్తున్నాను. బిజినెస్లో కస్టమర్ దగ్గర మీట్ అవుతున్నప్పుడు చెప్పిన వాళ్ళు నేను విన్నాను. ఓకేనా? సో మార్కెటింగ్కి నీడ్ ఉంది. ఓకేనా? ప్రతి కంపెనీకి బ్రాండ్ అవేర్నెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో సోషల్ మీడియా మార్కెటింగ్ కానివ్వండి, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే, అక్కడ వాల్యూ ఉంది. దెన్ కమింగ్ టు ద SEO ఆర్ యాడ్వర్డ్స్ తీసుకోండి. పీపుల్ ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో గూగుల్లో వాళ్ళు హాట్ లీడ్స్, కంపెనీస్కి హాట్ లీడ్స్ కావాలా వద్దా? సపోజ్ నా దగ్గర డబ్బులు ఉంది, నేను కంపెనీ రన్ చేస్తున్నాను అంటే యాడ్వర్డ్స్ అనేది బెటర్ ఆప్షన్. ఎందుకంటే నువ్వు అమౌంట్ పెట్టావనుకో ఈరోజు, మేబీ విత్ ఇన్ 1 డేలో నువ్వు ట్రాఫిక్ని అట్రాక్ట్ చేయొచ్చు. సో వచ్చిన అందరూ నిన్ను కనెక్ట్ అవుతారని చెప్పలేము. అది కూడా ఈవెన్ SEOలో కూడా మనం టాప్ వచ్చినంత మాత్రాన అందరూ మనకి ఎంక్వైరీస్ ఇస్తారని చెప్పలేము. సో ట్రాఫిక్ వస్తుంది అంతే. ఓకేనా? బట్ పాసిబిలిటీస్ కూడా ఉంటుంది. పీపుల్కి నీడ్ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే పీపుల్ గూగుల్లో సెర్చ్ చేసే వాళ్ళు హాట్ లీడ్స్ అనుకుందాం, అంటే వాళ్ళకి ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఇమీడియట్గా ఉంది. అలాంటి లీడ్స్ అనేది కంపెనీకి అవసరమా లేదా? ఖచ్చితంగా SEO అనేది కూడా ప్రతి కంపెనీకి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ చూసుకోండి, డాక్టర్స్ చూసుకోండి, హాస్పిటల్స్ చూసుకోండి, ఇన్స్టిట్యూట్స్ చూసుకోండి, ఫైనాన్స్ చూసుకోండి, వెడ్డింగ్ ప్లానర్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్, ఏ ఇండస్ట్రీస్ గూగుల్లో పీపుల్ సెర్చ్ చేస్తారనేది మీరే ఆలోచించండి. మేబీ మీకు ఐడియా వచ్చుంటే కింద కమెంట్లో షేర్ చేయండి ఏ ఇండస్ట్రీస్కి SEO అవసరం అవుతుందనేసి. ఇన్ని బిజినెసెస్కి SEO అవసరం ఉంది, SEO కానివ్వండి, GEO కానీ అవసరం ఉంది అనుకోండి. సో ఇప్పుడు చెప్పండి, మార్కెట్లో డిమాండ్ ఉంటే దానికి మ్యాన్ పవర్ అవసరం ఉందా లేదా? సో ఇప్పుడు డెసిషన్ అనేది మీ సైడ్ ఉంది. ఎప్పుడైతే డిమాండ్ మార్కెట్లో ఉంది అని మీకు అర్థమవుతుందో దానికి స్కోప్ ఉన్నట్లే. ఓకేనా? ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో SEO గురించి చాలా డీప్గా వెళ్తాను. నేను సబ్జెక్ట్లోకి ముందే వెళ్ళను. నా ఇంటెన్షన్ ఎప్పుడు కూడా ఏంటంటే డైరెక్ట్గా SEOలోకి వెళ్ళిపోయి టైటిల్ ట్యాగ్ ఆప్టిమైజేషన్, డిస్క్రిప్షన్ ఆప్టిమైజేషన్, కంటెంట్ ఆప్టిమైజేషన్ ఇవంతా కాదు. ఫస్ట్ పీపుల్ మైండ్లో ఏముంది అనేది అర్థం చేసుకొని దాన్ని క్లియర్ చేసిన తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్ళాలి తప్పనిస్తే ముందే నాకు SEO మొత్తం తెలుసు, నేను 8 years ఎక్స్పీరియన్స్, నేను ఇంత ఖర్చు పెట్టి నేర్చుకున్నాను అని చెప్పడం కాదు. ఫస్ట్ పీపుల్కి వాళ్ళకే దీని యొక్క నీడ్ ఏముంది, దీని యొక్క యూజ్ ఉందా లేదా అన్నది అర్థం అవ్వాలి. ఈవెన్ చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అంటారనమాట, మోహన్ SEO అంటే ఏంది, సెర్చ్ చేసినప్పుడు కీవర్డ్ అనేది గూగుల్లో టాప్ రావాలి అంతే కదా. నా యొక్క డెఫినేషన్ అది కాదు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఆర్ GEO ఆప్టిమైజేషన్ అంటే పీపుల్ ఎవరైతే ఒక రిక్వైర్మెంట్, ఒక ప్రోడక్ట్ ఆర్ ఒక సర్వీస్ కావాలని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా మన వెబ్సైట్లోకి తీసుకురావాలా, వాళ్ళని కస్టమర్స్గా కన్వర్ట్ చేయాలి. దానికి మేబీ నువ్వు కీవర్డ్స్ టాప్లో ఉండు, బాటంలో ఉండు, మిడిల్లో ఉండు, ఎక్కడైనా ఉండు. అల్టిమేట్గా ఏంటి, పీపుల్ హాట్ ఎంక్వైరీస్ ఏవైతే సెర్చ్ చేస్తున్నారో ఆ ఎంక్వైరీ సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళ ముందర మనం కనిపించి వాళ్ళని మన వెబ్సైట్లోకి తీసుకురావాలి. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మనకి ఎంక్వైరీ ఇచ్చేలాగా మనం చేయాలి. అది మాత్రమే నాకు తెలిసిన డెఫినేషన్. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. లైక్ మార్కెటింగ్కి ఎప్పుడు మార్కెట్లో వాల్యూ ఉంటుంది, దట్టు డిజిటల్ మార్కెటింగ్కి వాల్యూ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు పీపుల్ మొత్తము కూడా మార్కెటింగ్ మనం ఎక్కడ చేస్తాము, పీపుల్ ఎక్కడైతే ఉంటారో మన ఆడియన్స్ ఎక్కడ ఉంటారో అక్కడ చేస్తాము. మన కంపెనీస్ యొక్క ఆడియన్స్ ఎక్కడ ఉంటారు, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉంటారు. ఓకే, మనకి డిజిటల్ మార్కెట్ కూడా వాల్యూ ఉందని అర్థమైంది. దెన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, లైక్ SEO కానీ, సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ, ఇట్లా చాలా ఉన్నాయి. దాంతో కూడా ఇప్పుడు SEO యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను నేను. అంటే హాట్ లీడ్స్ ఆర్ పీపుల్ ఎందుకు సెర్చ్ చేస్తారు, సెర్చ్ చేసినప్పుడు మనం ఉండడం వల్ల మనకి ఏం బెనిఫిట్ అనేసి, ఇవన్నీ ఒక కంపెనీకి ఖచ్చితంగా నీడ్ ఉంటుంది. ఒక కంపెనీకి ఈ నీడ్ అంతా ఉంది అంటే ఖచ్చితంగా అవి చేయడానికి మనుషులు కావాలని అవసరం లేదా? సో ఇప్పుడు డెసిషన్ అనేది మీ సైడే వదిలేస్తున్నా. SEOకి ఫ్యూచర్ ఉందా లేదా అని మీరే డెసిషన్ తీసుకోండి. కమింగ్ వీడియోస్లో SEO గురించి ఇంకా ఎక్కువ నేను బ్రేక్ డౌన్ చేస్తాను. నా ఇంటెన్షన్ సింపుల్, మీకు SEO గురించి అర్థమయ్యే లాంగ్వేజ్లో సింపుల్గా చెప్పడమే నా యొక్క ఇంటెన్షన్. అంతేగాని ఏదో
టెక్నికల్గా మాట్లాడడం అనేది కాదు. ఓకేనా? ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవైలబుల్ టైమ్ టు వాచ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.